రేవంత్ టీంలో చోటు దక్కేదెవరికి? తెలంగాణలో మిగిలిపోయిన ఆ 6 మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయి? ఏ ఏ సామాజిక వర్గాలకు ఈసారి విస్తరణలో చోటు లభిస్తోంది? సీనియర్లను తీసుకుంటారా? కొత్త వాళ్లకు ప్రాధాన్యం ఇస్తారా? ఢిల్లీ పెద్దలు నిర్ణయిస్తారా? రేవంత్ కి చాయిస్ వదిలేస్తారా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ కేబినెట్ లో ఛాన్స్ ఎవరికి దక్కబోతోంది? లెట్స్ వాచ్. 6 బెర్తులు వెయిటింగ్ లిస్ట్లో బోలెడు మంది. అందుకే విస్తరణలో చోటు దక్కేదెవరికన్నది ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుంది? ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఎవరిని కేబినెట్లోకి తీసుకుంటారో అన్న చర్చ నడుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మదన్ మోహన్ రావు, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలుండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి విజయం సాధించగా, కామారెడ్డి జిల్లా నుంచి ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి తోట లక్ష్మీకాంతారావు గెలుపొందారు. ప్రస్తుతం కేబినెట్లో సీఎంతో కలిపి మొత్తం 12 మంది మంత్రులున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రితో కలిపి 19 మంది మంత్రుల కేబినెట్కి అవకాశం ఉంది. అంటే ఇంకా రేవంత్ కేబినెట్లో 6గురిని తీసుకునే ఛాన్స్ ఉండడంతో ఆశావహుల ప్రయత్నాలు మొదలుపెట్టారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. మంత్రివర్గంలో ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఈసారి అవకాశం కల్పించనున్నారు. సామాజిక వర్గాల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారని ప్రచారం ఉంది. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కేబినెట్ రేసులో ఉన్నారు. సీనియర్ నాయకుడైన సుదర్శన్ రెడ్డికి వైఎస్ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో తనే సీనియర్ అయినా ఇప్పటికే కేబినెట్లో రెడ్డి నేతల సంఖ్య మించిపోవడంతో ఆయనకు అవకాశాలు తక్కువేనని ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ నుంచి మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేరు వినిపిస్తుండగా ఆయన ఇప్పటికే కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ కి సన్నిహితుడైన షబ్బీర్ అలీని మైనార్టీ కోటాలో కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారంలో ఉంది. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి, వైఎస్ మంత్రివర్గాల్లో పనిచేసిన అనుభవం షబ్బీర్కి ఉంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మంత్రివర్గం రేసులో ఉన్న పార్టీ నిర్ణయాత్మక పోస్టులో ఆయన పీసీసీ అధ్యక్షుడు అవుతారనే ప్రచారం ఉంది. మొదటిసారి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కేబినెట్ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు గట్టి టాక్ నడుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం కోటా మించిపోవడంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన మదన్ మోహన్ రావు రేసులో ఉన్నారు. రాహుల్ గాంధీ కోటా, ఏఐసీసీ కోటా నుంచి ఆయన పేరే వినిపిస్తోంది. జూనియర్ అయినా పార్టీలో చురుకుగా ఉండే మదన్ మోహన్ రావు ఐటీ కంపెనీల నిర్వహణతో పాటు దేశంలో ఐటీ సెల్ నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. దీంతో మంత్రి పదవులు ఎవరిని వరుస్తాయో, నిజామాబాద్ నుంచి అమాత్యుడెవరన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.